వెల్కమ్ టు ఏఏ వండర్. ఎమ్మి నోరూరించి రవ్వ కేసరి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ దోరగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసి అందులోని 1 కప్పు సూజీ రవ్వ వేసి గోల్డెన్ రంగులో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాక రవ్వ తీసి పక్కన బౌల్లో వేసుకొని ఇదే గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఫుడ్ కలర్ కలపండి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టిన సూజీ రవ్వను వేసి మరోసారి అంతా కలుపుకోండి. ఇలా రవ్వ మొత్తం ప్యాన్ నుండి సపరేట్ అయ్యే టైంలో 1 కప్కి 1 కప్ షుగర్ వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 1/2 కప్ షుగర్ వేసుకోవచ్చు. ఇలా రవ్వ కేసరి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలుపుకోండి. అంతేనండి, ఎమ్మి నోరూరించి రవ్వ కేసరి అయితే రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏఏ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.